Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 హలో బ్రదర్ తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన కమర్షియల్ ఎంటర్టైనర్ అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయం ఈవీవి సత్యనారాయణ ప్రత్యేక శైలిలో తెరకెక్కించిన వినోదం కలిసి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అభిమానుల్లో ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంటాయి. ఈ సినిమా కథ మొదటగా చిరంజీవి వద్దకు వెళ్ళిందని సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. కానీ అప్పటికే కవలల కథలపై సినిమాలు చేసిన కారణంగా ఆయన ఈ కథను తిరస్కరించారని చెప్తారు. దీంతో ఆ అవకాశం నాగార్జునకు దక్కి ఆయన కెరీర్లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. సినిమాలో నాగార్జున దేవా అనే మాస్ దొంగగా, రాజా అనే స్టైలిష్ పాప్ సింగర్గా రెండు విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ రెండు పాత్రల్లో ఆయన చూపించిన భిన్నమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాగార్జున సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించగా బ్రహ్మానందం కామెడీ ట్రాక్ సినిమాకు హైలైట్గా నిలిచింది. ఈవీవి మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కుటుంబ ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పించాయి. 1994 ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రం మొదట తక్కువ ప్రింట్లతోనే థియేటర్లోకి వచ్చిన పాజిటివ్ టాక్తో భారీగా దూసుకుపోయింది. విడుదలకు ముందు నాగార్జున నటించిన గోవిందా గోవిందా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. హైదరాబాద్లోని ప్రసిద్ధ దేవి థియేటర్లో అప్పటి వరకు రోజా నెలకొల్పిన వసూల రికార్డులను హలో బ్రదర్ బద్దలు కొట్టింది. ఇక్కడ వరుసగా 120 షోలు హౌస్ఫుల్ కావడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. విజయవాడలోని అప్సరా థియేటర్లో కూడా ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. సుమారు 2.5 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఆ కాలానికి భారీ లాభాలను అందించింది. 94లో అత్యధిక వసూలు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయంతో నాగార్జునకు బాక్సాఫీస్ స్టార్ ఇమేజ్ మరింత బలపడింది. మొత్తంగా చూస్తే కథ, కామెడీ, సంగీతం, నటన కలిపి హలో బ్రదర్ను ఇప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ ఎంటర్టైనర్గా నిలబెట్టాయి.